అనేది మీరు ముందు నుండే స్టార్ట్ చేస్తుంటారేమో కదా. When I'm super happy or super sad, I write. And that is one kind of expression for me. And I realized it at very young age. ఏదన్నా చాలా డిస్టర్బింగ్ ఇన్సిడెంట్ ఏదన్నా కనిపిస్తే న్యూస్లో కదిలిపోయేదాన్ని, ఏడ్చేసేదాన్ని. ఇది చదివిన తర్వాత లిరిసిస్ట్ కేకే గారు ఫోన్ చేశారు నాకు, కృష్ణకాంత్ గారు. నేను చదివాను, నాకు విపరీతంగా నచ్చింది, నాకు ఆటోగ్రాఫ్ తీసుకోవాలి నీ దగ్గర, సంతకం పెట్టు పుస్తకం పైన అని అన్నారు. సార్ నాకు నా ఫేవరెట్ లిరిసిస్ట్ సార్ మీరు. అప్పటికి అందల రాక్షసి రిలీజ్ అయింది సినిమా. హే తరతరాలకి తరగని, తరతరాలకి తరగని, 2 పదాలు, సౌండ్ మాత్రం అలానే ఉంది. నేను అప్పటికి ఫ్యాన్ అయిపోయి ఉన్నా అలాంటి రైటింగ్కి. నన్ను మా అమ్మ ఎలా తిట్టిద్దో తెలుసా? బ్రూటిక్ మూడ్లో బొట్టు పెట్టుకో అంటారా? మా అమ్మ లవ్ కానీ బ్రేకప్ కానీ ఏమైనా అయిందా? వెరీ ఆబ్వియస్, అది నేను కూడా మనిషినే కదా. సో హార్ట్ బ్రేక్ అయితే అయింది? అయింది ఆబ్వియస్లీ. ఓకే. ముక్కలుగా పగిలిపోయింది. ఏడుస్తున్నాం అంటేనే వీఆర్ వెరీ స్ట్రాంగ్ అని అర్థం. కానీ మన సొసైటీ మనకు తప్పుగా నేర్పించింది. అయ్యా ఏడుస్తారా, మరి ఆడపిల్ల వెళ్తే మరీ దారుణంగా, ఆడపిల్లలాగా ఏడుస్తుంది ఏదో పెద్ద ఇన్సల్ట్ లాగా. ఏడవకూడదా అండి? కడలి అంటే ఇప్పుడు మీరు ఫీమేల్ రైటర్, చాలా మంది మేల్ రైటర్స్ కూడా ఉంటారు, చాలా మంది తిరుగుతూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. కథలు రాసి చాలా తిరుగుతుంటారు. సో నేను ఉమెన్ అయినందుకు నాకు త్వరగా ఆపర్చునిటీ వచ్చింది అని అనుకుంటున్నారా మీరు? నేను అడుగుతున్నాను మీకు అది కానీ ఏమన్నా ఎంత ఆఫెండ్ చేస్తున్నారో తెలుసా మీరు నన్ను? హలో వ్యూవర్స్, నేను మీ బాబీ, మీరు చూస్తున్నారు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి. ఈరోజు మనతో పాటు ఒక బ్యూటిఫుల్ రైటర్ మన ముందు ఉన్నారు. లవ్ గురించి కానీ ఫీమేల్ పర్స్పెక్టివ్ గురించి కానీ తను రాసింది చదివితే వావ్, ఒక అమ్మాయి ఇంత బాగా ప్రజెంట్ చేయగలదా అని అనిపిస్తుంది. అతి చిన్న వయసులో దగ్గర 100 పాటలను రచించి ఎంతో ఫేమ్ని గడించిన కడలి సత్యనారాయణ మనతో పాటు ఉన్నారు. లెట్స్ వెల్కమ్ హర్. హలో కడలి. హాయ్ బాబీ. వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? యా, ఐఎమ్ డూయింగ్ గుడ్. చాలా బ్యూటిఫుల్గా కనబడుతున్నారు. థ్యాంక్ యూ. సో కడలి దగ్గర 100 పాటలు రచించారు. అండ్ అది కాకుండా ఒక 2 బుక్స్ రిలీజ్ చేశారు. ఇప్పుడు ఒక బుక్ రిలీజ్కి రెడీగా ఉంది. సో అసలు మీకు ఈ ఇంట్రెస్ట్, అసలు రైటింగ్ మీద ఇంట్రెస్ట్ ఎలా కలిగింది అనేది దాని గురించి మనం మాట్లాడదాం. అండ్ దీంతో పాటు మీ పర్సనల్ లైఫ్ గురించి కూడా ఈరోజు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తాం. ఓకే. సో లెట్స్ స్టార్ట్ విత్ యువర్ నేమ్. అసలు కడలి సత్యనారాయణ ఏంటి, పేరేంటి? కడలి ఏంటి, సత్యనారాయణ ఏంటి? చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. కడలి ఇంటి పేరు అనుకుంటారు, సత్యనారాయణ మనిషి పేరు అనుకుంటారు. విచ్ ఇస్ రైట్. కడలి అనే ఇంటి పేరు ఉంది, సత్యనారాయణ ఈజ్ ద మనిషి నేమ్. బట్ దెన్ నా పేరే కడలి, ఇంటి పేరు కాదు. మా నాన్న రచయిత కాబట్టి ఆయనకున్న పోయిటిక్ నేచర్ని నా పేరు మీద చూపించారు ఆయన. నా బిడ్డకి నేను చాలా పోయిటిక్గా పేరు పెడతా అనుకొని ఉంటారు. కడలి సముద్రం, కడలి అంటే సముద్రం. సత్యనారాయణ ఈజ్ మై తాతయ్యాస్ నేమ్. మా తాతయ్య చనిపోయారు. సో ఆయన చనిపోవడం నాకు కుదిపేసింది నన్ను. ఆయన వెళ్ళిపోవడం అసలు ఇష్టం లేదు నాకు. సో అప్పటి నుంచి ఆయన నా పేరులో కలుపుకొని ఆయన ఉన్నారు నాతోనే, ఆయన ఉంటారు నాతోనే. మీ తాతయ్యని మీతో పాటు కలిపేసుకుని పెట్టుకున్నారు. నేను కడలి సత్యనారాయణ. సో కడలి సత్యనారాయణ. సో ఎంతమందికి అసలు మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. చాలా మంది యాక్చువల్లీ నన్ను సోషల్ మీడియాలో కడలి ఇంటి పేరు నిలబెడుతున్నావు అంటే, సార్ నేను ఎవరి పేరుని నిల్చోబెట్టట్లేదు, కూర్చోబెట్టట్లేదు, నా పేరునే, ఇది నా పేరే. మై నేమ్ ఇస్ కడలి. అండ్ చాలా ఇష్టం నాకు నా పేరు అంటే. చాలా యూనిక్గా అనిపిస్తుంది, చాలా కష్టంగా కూడా ఉండదు, చాలా ఈజీగా ఉంటుంది పలకడానికి. పిల్లలు కూడా పలికేస్తుంటారు కడలి అని. ఒత్తులు పొల్లులు దీర్ఘాలు ఏమీ లేవు కదా. అండ్ ఇట్స్ ఆల్సో పోయిటిక్. అండ్ దెర్ వాజ్ అ టైమ్ వేర్ ఐ వాజ్ చిన్నప్పుడు ఎందుకు ఇంత యూనిక్ నేమ్, అందరికి గుర్తుంటుంది. స్కూల్లో టీచర్లు కూడా టక్కని పిలుస్తారు నా పేరు. నేను ఒక్కదాన్నే ఉంటాను కదా, ఏమైనా దూల పని చేసినా దొరికిపోతాను. తర్వాత పెద్ద అయిన కొద్దీ ఐ రియలైజ్డ్ ఇట్స్ యాక్చువల్లీ వెరీ యూనిక్ అండ్ ఇట్స్ గాట్ సో మచ్ డీపర్ మీనింగ్ టు ఇట్. కడలి లోతు ఇస్ డిఫరెంట్. పేరుకు తగ్గట్టే బతుకుతున్నాను అని ఫీల్ అవుతాను నేను అప్పుడప్పుడు. సో సముద్రం అంతా సముద్రం అంత ప్రేమ. సో మీలో అంత స్టఫ్ కూడా ఉందన్నది తెలుసు. నియర్లీ 100 సాంగ్స్ ఇంత
త్వరగా అచీవ్ చేయడం అని అంటే అసలు మీరు రైటింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు మీరు? ఇట్స్ దేర్ ఇన్ మై హోమ్ అండి. నాకు మా నాన్న రాస్తారు, మా తాత చదివేవారు. మీ నాన్నగారు పేరు? మా నాన్న పేరు రవి, ఓకే. రౌతు రవి. మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఖమ్మం అండి మాది. మీరు ఖమ్మం నుండి? ఖమ్మం కళాకారుల గుమ్మం. ఓకే. సో నాన్న పాటలు రాసేవారు, పుస్తకాలు రాస్తారు మా నాన్న, ఓకే. ప్లేస్ రాస్తారు, స్ట్రీట్ ప్లేస్లో పార్టిసిపేట్ చేస్తారు, డైరెక్ట్ చేస్తారు, మ్యూజిక్ ప్లే చేస్తారు. మా నాన్న ఫ్లూట్ వాయిస్తారు, డ్రమ్స్ ప్లే చేస్తారు. ఐ సా హిమ్ డూయింగ్ ఎవ్రీ ఆర్ట్. ఆయన చాలా ఆర్ట్ చేస్తున్నప్పుడు చూస్తూ పెరిగాను నేను. సో నాకు ఈజీగా వచ్చేసింది, తెలియకుండా నరనరాల్లో పాకేసింది. సో నాకు కళ ఇంట్లో ఉంది. ఇప్పుడు మనం మామూలుగా ఇంటి ముందుండే టేక్ డోర్ల పైన వాటిపైన చాలా అవన్నీ చూస్తుంటాం కదా. మా నాన్న వైలిన్ వేయించుకున్నాడు, చెక్కించుకున్నాడు మా నాన్నకి. డోర్ పైన, మెయిన్ డోర్ పైన. అంత పిచ్చి మా నాన్నకి ఆర్ట్ అంటే. అండ్ మా చెల్లికి రాలే కానీ నాకు వచ్చింది. మా చెల్లి చదువు, నేను మా చెల్లి. మీరు మీ చెల్లి? అది అదమ్మో విపరీతంగా చదువుకుంటుంది, చదువులు తల్లి అది. అంత చదువు మనకు రాలేదు, మనంతా ఆర్ట్ అలా. చదువు రాకుండా ఐఎమ్ టాకింగ్ అబౌట్ అకాడమిక్స్. అకాడమికల్లీ అది ఐఐటిలో చదువుకొని ఇప్పుడు పిహెచ్డి ఎంట్రన్స్ రాస్తుంది. నాకు మాస్టర్స్ అయిపోగానే అర్థమైపోయింది, నేను ఆర్ట్ చేసుకుంటాను, సినిమాకి రాసుకుంటాను, హాయిగా ఉంటాను అని. నేను ఎప్పుడన్నా వెళ్ళి నేను ఒక కవిత రాశాను వినిచిన్ని అంటే, నేను ఒక ఫార్ములా చెప్తాను, గుర్తుపెట్టుకుంటావా అంటది. ఓకే, నువ్వు నాకు చెప్పకు, నేను నీకు చెప్పను అని సెపరేట్గా ఉంటావు. యా, 2 డిఫరెంట్ ఎక్స్ట్రీమ్ పోల్స్, కానీ వేరే వేరే రంగాలలో. ఓకే. సో మీ చెల్లి ఐఐటి చదివారు, మరి మీరేం చదివారు అసలు? నేను బ్యాచులర్స్ కంప్యూటర్ సైన్స్లో చేశాను. ఓకే. అప్పుడు కూడా నేను బిఏ చేస్తాను, మమ్మీ తెలుగు లిటరేచర్ చేస్తా అంటే, మా అమ్మ నేను బిఏ చేసి, మీ నాన్న బిఏ చేసి, మీ తాత అదే చదివి అంతా ఆర్ట్సే ఉన్నాం కదా, నువ్వు బిఎస్సీ చేయండి. నేను చిన్నపిల్లని కదా, ఎదురించలేకపోయాను. నాకు వచ్చినా రాకపోయినా అబ్బో ఏం రాదు నాకు. డొల్లా సున్నా బట్టి కొట్టి పాస్ అయిపోయాను. తర్వాత మాస్టర్స్కి ఇంకా ఐ డిసైడెడ్ నేను ఆర్ట్సే చదువుకుంటాను అని. అండ్ దెన్ ఐ అప్లైడ్ ఫర్ లైక్ 5 యూనివర్సిటీస్. ఐ క్రాక్ట్ 5 యూనివర్సిటీస్. 5 యూనివర్సిటీ సీట్స్ వచ్చేసాయి. అప్పుడు మా అమ్మ కొంచెం నమ్మింది నన్ను, ఓకే నువ్వు అంత వర్స్ట్ ఫెలో కాదు అని. ఇంకా అప్పుడు ఎంఏ ఇంగ్లీష్ చేశాను ఉస్మానియాలో. యా, ఓకే. బాగానే చదువుకున్నాను. ఓకే. ఇంకా తర్వాత ఇంకేం చదివారు? పీజీ డిప్లొమా ఒకటి చేశాను విమెన్స్ స్టడీస్లో నేను. విమెన్స్ స్టడీస్ ఏంటది? అదొక పేపర్ ఉంటుంది. ఓకే. మన హైదరాబాద్లో వీ హ్యావ్ ఓన్లీ పీజీ డిప్లొమాస్, ఇంకా పిహెచ్డి కోర్సెస్ ఉన్నాయి. మాస్టర్స్లో ఆ టైంలో 18-17లో నాకు తెలిసిన యూనివర్సిటీస్లో పేపర్స్ ఇంక్లూడ్ చేయలేదు. ఓకే. సెపరేట్ పేపర్స్ ఉండేవి, అంటే లిటరేచర్లో సెపరేట్గా, సైకాలజీలో సెపరేట్గా ఒక పేపర్ ఉండేదిలే, కానీ ఫుల్ డిగ్రీ నేను నాకు కనపడలేదు. ఓకే. సో అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒక పీజీ డిప్లొమా చేశాను నేను. ఏంటంటే విమెన్స్ స్టడీస్ అంటే ఇది ఎక్కడ వినింది లేదు. అది ఎగ్జాక్ట్లీ మనకి ఒక ఏమంటారు ఎకడమిక్ డిసిప్లిన్ లేదు దాంట్లో. కానీ మిగతా స్టేట్స్లో, ఢిల్లీలో కానీ, కేరళలో కానీ, చాలా స్టేట్స్లో, వెస్ట్ బెంగాల్లో కానీ చాలా దగ్గర అకాడమిక్ డిసిప్లిన్గా ఆ పేపర్ చెప్తారు. ఇట్స్ సబ్జెక్ట్ లాగా. ఓకే. లేబర్ స్టడీస్ చెప్తారు, తెలుసా? అది ఐడియా ఉంది కదా. ఇప్పుడు లైబ్రరీ సైన్సెస్ ఉంటాయి. అవును. అలా ఉమెన్ స్టడీస్ చాలా తక్కువ యూనివర్సిటీస్లో ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా చాలా పెరిగాయి, విచ్ ఇస్ ఎ హ్యాపీ థింగ్. ఓకే. ఇప్పుడు జెండర్ స్టడీస్ అని, విమెన్ స్టడీస్ అని చాలా చాలా పేపర్స్ ఇంక్లూడ్ చేశారు. నేను చదువుకుంటున్నప్పుడు హైదరాబాద్లో చాలా తక్కువ ఉన్నాయి. కానీ ఒక కోర్స్ దొరికింది నాకు, దొరికిందే కదా అని కట్టేసి చదివేశాను. ఒక 1 year కోర్స్ అది. యా, పీజీ డిప్లొమా ఒకటి. ఓకే. తర్వాత ఇంకా నేను స్వస్తి పలికాను, ఇంకా చాలు చదువుకుంది అని. అండ్ యాక్చువల్లీ ఐ టాట్ ఫర్ అ బిట్ ఆఫ్ టైమ్. 1 సంవత్సరం పాటు నేను చదువు చెప్పాను. టీచర్? యా, లెక్చరర్, డిగ్రీ కాలేజ్ లెక్చరర్. యా. మీరే స్టూడెంట్ లాగా ఉంటారు. అదే అలా, అందుకే మానేశాను. ఎవరు వినరు అసలు మాటలు. టీచ్ చేసేవారు నన్ను ఎక్కువ. ఓకే. యా, అంటే చాలా ఏజ్ డిఫరెన్స్ చాలా తక్కువ ఉండేది. నాకన్నా 1-2 years తక్కువ పిల్లలకే చెప్పాల్సి వచ్చేది నాకు. కాలేజ్ నుంచి ప్లేస్మెంట్ ఉండేది, డెమో విని వెంటనే యూనివర్సిటీ నుంచి రిక్రూట్ చేశారు మమ్మల్ని. సో LFDC అనే ఒక కాలేజ్ లో చేశాను ఉప్పల్లో. సో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్ పిల్లలకి చెప్పాను. ఫైనల్ ఇయర్ పిల్లలు అయితే లిటరలీ 2 years చిన్న నాకన్నా, అంతే. వాళ్ళు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు మా కాలేజ్కి వచ్చి, మా యూనివర్సిటీకి వచ్చి ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్ లో ఆల్రెడీ నన్ను సీనియర్ లాగా చూసిన పిల్లలే వాళ్ళు.
మళ్ళీ ఒక 2 years గ్యాప్తో వాళ్ళ లెక్చరర్ కలిసేసరికి వాళ్ళకి కూడా సరదా ఉంటుంది కదా, అంటే మేమందరం కలిసి పెరిగిన వాళ్ళమే కదా. వాళ్ళు క్లాస్లో ఉన్నప్పుడు మ్యామ్ అని పిలిచేవాళ్ళు, బయటకు వచ్చి వాట్సాప్ రే అని మాట్లాడుతుండే నాతో. ప్రేమంలో శృతి హాసన్ లాగా ఆల్మోస్ట్ అంతే, కమల్ని ముఖర్జీ ఫీల్ వచ్చేది నాకు. తర్వాత ఐ ఫౌండ్ ఇట్ నైస్ ఓన్లీ, బట్ దెన్ మన హార్ట్ చెప్పిద్ది కదా, నో దిస్ ఇస్ నాట్ ద థింగ్ యూ నీడ్ టు డూ. యాక్చువల్లీ నాకు బోర్ కూడా కొట్టింది, బట్ ఎప్పుడు ఆర్ట్ వైపే గుంజింది మనసు. కొత్తగా కథలు చెప్పాలి, కొత్తగా ఏదైనా రాయాలి, నా పర్స్పెక్టివ్లో ఏదైనా చెప్పాలి. సో మీ రైటింగ్ అనేది మీరు ముందు నుండే స్టార్ట్ చేస్తుంటారా కదా, అంటే మేబీ కొంచెం చిన్నప్పటి నుండి 8th క్లాస్ నుంచే. చిన్నప్పుడు చిల్డ్రన్ కాలమ్స్ వచ్చేవి పేపర్స్లో, చిన్నపిల్లల కవితలు వేసేవాళ్ళు, అవును తెలుసు కదా, చిన్నారి కవితలు వచ్చేవి. అప్పటి నుంచి రాస్తుండే నేను, పంపించారా? నేను అప్పటి నుంచే పంపించారా అప్పట్లో? పబ్లిష్ అయ్యేవి. ఓకే, అంటే నాన్న రాసేవారు కాబట్టి నాన్న వచ్చేవి, పక్కన పేపర్లో నా వచ్చేవి. అంటే అంత సీరియస్ విషయాలు రాసేదాన్ని కాదులే, కానీ చిన్న చిన్న కవితలు, చిన్న చిన్న హైకూలు అలాంటివి ఏమన్నా రాసేదాన్ని. దెన్ గ్రాడ్యువల్లీ నాకు కూడా సీరియస్నెస్ పెరుగుతూ వచ్చింది, అలా రైటింగ్ ఇంప్రూవ్ అయింది. దెన్ ఐ స్టార్టెడ్ రైటింగ్ సీరియస్ పోయిటరీ. నేను 11th లో 12th లో ఉన్నప్పుడు భ్రూణ హత్యల పైన, అంటే ఆడపిల్లలు చిన్నగా ఉన్నప్పుడే కడుపులో చంపేస్తారు కదా, అలాంటి వాటిపైన ఏదన్నా చాలా డిస్టర్బింగ్ ఇన్సిడెంట్ ఏదన్నా కనిపిస్తే న్యూస్లో కదిలిపోయేదాన్ని, ఏడ్చేసేదాన్ని. ఎలా బయటికి చెప్పాలి అన్న దాంట్లో పేపర్ మీద పెట్టేదాన్ని, హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. వెంట్ అవుట్ చేయడానికి కొంతమంది మాట్లాడేస్తారు, కొంతమంది ఏడ్చేస్తారు, కొంతమంది ఇంకేవేవో చేస్తారు కదా, నాకు అలా రైటింగ్ కుదిరింది. వెన్ ఐఎమ్ సూపర్ హ్యాపీ ఆర్ సూపర్ సాడ్, ఐ రైట్. And that is one kind of expression for me, and I realized it at very young age. అప్పుడే అర్థమైంది నాకు. అండ్ దెన్ ఇంకా ఒక కెరియర్ ఫిక్స్ అవ్వాలి, నువ్వు ఏదో ఒకటి చెయ్యాలి, ఇట్స్ హై టైం, ఇంకెన్ని రోజులు చదువుకుంటావు అనే టైంలో అసలు నాకు నిజంగా నచ్చింది ఏంటి అని ఆలోచిస్తే, అవును నాకు చిన్నప్పటి నుంచి నచ్చింది రైటింగ్ కదా, I will take this as my career only అని అప్పుడు అనిపించి I took writing very seriously. And then అలా తీసుకున్న 1-2 years లోనే I published Letters to Love. And then I published కడ్లీ కథలు, and now I'm publishing Chicklit. And Letters to Love టైంలోనే, this is actually an interesting story. ఈ బుక్ 2019 లో రిలీజ్ చేసాం మేము, రేణు దేశాయ్ గారు లాంచ్ చేశారు ఇది, అండ్ ఇట్స్ స్టిల్ అవుట్ ఆఫ్ స్టాక్ లో నడుస్తుంది. ఇది 6వ ఎడిషన్ ఇప్పుడు ముద్రణకి వెళ్తుంది. 6th ఎడిషన్ కి ఒక 1000 కాపీస్ ఉంటాయి. 19 నుంచి ఇప్పటికి 5 ఏళ్ళు అయింది కాబట్టి 5 ఎడిషన్లు అయిపోయాయి. ఇప్పుడు 6వది నెక్స్ట్ ఇయర్ కి ప్రింట్. దగ్గర 5000 మంది రీడర్స్ ఉన్నారు. తెలుగు పుస్తకానికి ఐఎమ్ హ్యాపీ, టచ్ వుడ్. ఓకే, అది ఇండీ మొత్తం లవ్ గురించి ఉంటుంది. ఇది 40 లేఖా సాహిత్యం అని ఒక జాన్రా ఉందండి. లెటర్స్ టు డాటర్ అని జవహర్లాల్ నెహ్రూ గారు కూడా రాశారు. అవన్నీ లేఖలన్నీ కలిపి ఒక పుస్తకంగా వేస్తారు. చలం ప్రేమ లేఖలో ఒక పుస్తకం ఉంది. తర్వాత కుపిల్ పద్మ గారిది అమృత వర్షిణి కూడా లేఖా సాహిత్యం అనుకుంటున్నా. ఐఎమ్ సో సారీ అక్క, తప్పు చెప్పుంటే సారీ, అంటే నాకు ఫ్రెండ్స్ కదా. ఇలా లేఖా సాహిత్యం అని ఒక జాన్రా ఉంది. ఒక కథను నువ్వు లేఖ రూపంలో మాట్లాడతావు, ఒక కథని లేఖలాగా చెప్తావు, లెటర్ లాగా చెప్తావు. So I thought I experimented, but 40 different love letters from 40 different women. 40 వయస్సుల గల స్త్రీ, 40 రకాలుగా ఆలోచిస్తూ, 40 పొలిటికల్, ఎకనామికల్, సోషల్ సిచ్యువేషన్స్లో ఉన్న స్త్రీ ప్రేమ గురించి మాట్లాడితే ఎలా మాట్లాడుతుంది అనేది కొంచెం రీసెర్చ్ చేసి కవితాత్మకంగా పెట్టిన పుస్తకం ఇది. ఇది చదివిన తర్వాత లిరిసిస్ట్ కేకే గారు ఫోన్ చేశారు నాకు, కృష్ణకాంత్ గారు. నేను చదివాను, నాకు విపరీతంగా నచ్చింది, నాకు ఆటోగ్రాఫ్ తీసుకోవాలి నీ దగ్గర, సంతకం పెట్టు పుస్తకం పైన అని అన్నారు. సార్ నాకు నా ఫేవరెట్ లిరిసిస్ట్ సార్ మీరు. అప్పటికి అందల రాక్షసి రిలీజ్ అయింది సినిమా, అందులో నాకు 2-3 పాటలు విపరీతంగా ఇష్టం. అది నే నిన్ను చేరవచ్చేలా, అదేది బ్యూటిఫుల్ సాంగ్ అది. అందులో ఒకే పదాన్ని 2 అర్థాలు వచ్చేలాగా వాడతారు. చరణాల్లో కొన్ని లైన్స్ ఎలా ఉంటాయంటే, హే తరతరాలకి తరగని నీది నాది తేడాలేలే నీది, తరతరాలకి తరగని, 2 పదాలు, సౌండ్ మాత్రం అలానే ఉంది. నేను అప్పటికి ఫ్యాన్ అయిపోయి ఉన్నా అలాంటి రైటింగ్కి. ఆయన ఫోన్ చేసరికి నాకు ఫస్ట్ నేను వణికిపోయా, ఏంటి ఇంత పెద్ద ఆయన ఫోన్ చేశారు, నిజంగానే చెప్తున్నారా లేకపోతే ఆట పట్టిస్తున్నారా నన్ను అనుకుంటే, ఆయన పుస్తకం తీసుకొని వస్తే ఆయన నచ్చిన అండర్లైన్ చేసుకొని వచ్చారు లైన్స్ అన్నిటిని, ఎల్లో కలర్ హైలైట్ వాడుకొని కొన్ని పేపర్లు ఇలా మడత పెట్టుకొని వచ్చారు. లైక్
నిజంగానే నచ్చింది ఈయనకి అని. ఆయన సంతకం పెట్టించుకొని రేపటి నుంచి ఆఫీస్కి రా అన్నారు. Hmm. నేను ఏమనుకున్నా, ఏమైనా పుస్తకం గురించి మాట్లాడతావా అంటే, లేదు నీకు పాట నేను రాయడం నేర్పిస్తా, నేర్చుకో అని అన్నారు. నాకు నేను అడగకుండానే, నాకు ఏం తెలియనప్పుడు నాకు ఆయన పాట ఎలా రాయాలో నేర్పించారు. నేను చాలా ప్రౌడ్గా చెప్పుకుంటాను, నేను కృష్ణకాంత్ గారి శిష్యురాలు. దెన్ ఐ స్టార్టెడ్ రైటింగ్ ఆన్ మై ఓన్. తర్వాత నుంచి ఇంకా నేను నా సొంతంగా రాయడం స్టార్ట్ చేశాను. సో దగ్గర ఇప్పటికి 100 పైన పాటలు రాశారు కదా. అసలు పాటలు రాసే టైంలోనే ఎలాగంటే ఫస్ట్ ట్యూన్ కడతారా, లేదంటే మీరు లిరిక్స్ రాస్తున్నప్పుడే మీరు ట్యూన్స్ మీకు మీరు డెవలప్ చేస్తారా, ఎలా చేస్తారు? కొంతమంది మ్యూజిషియన్స్ ట్యూన్ కట్టి పాట రాయమంటారు. ఓకే. కొంతమంది మ్యూజిషియన్స్ ఆల్రెడీ ఉన్న సాహిత్యానికి బాణీ కడతారు. ఓకే. రెండు నడుస్తాయి, డిపెండ్స్ ఆన్ ద డైరెక్టర్ అండ్ ద మ్యూజిషియన్. సో మీరు పల్లవి చరణాలు రాసుకునే టైంలోని మీరు కూడా ఇన్పుట్స్ ఇస్తారు? రఫ్గా ఏదన్నా అనుకుంటే, ఒకవేళ ఏదన్నా ఒక రఫ్ సాంగ్ అనుకున్నా అనుకోండి, వాళ్ళకి చెప్పను నేను ఇలా అనుకున్నాను అని. మ్యూజిషియన్కి చెప్పకుండా రాసేసి పంపించేస్తుంటాను. వాళ్ళు వాళ్ళకి నచ్చిన లైన్స్ అన్ని తీసుకొని ఒక రఫ్ ట్యూన్ చేసుకొని దీన్ని కంటిన్యూ చేయనంటారు. మళ్ళీ ఒక ప్రాసెస్, ఇటరేషన్స్ జరుగుతుంటాయి. రాసింది పంపింది మళ్ళీ వచ్చి ఇలా ఒక 5-6 సార్లు అటు ఇటు తిరిగి, కొన్నిసార్లు ఎక్కువ సార్లు రాయాల్సి కూడా ఉంటుంది. కొంతమంది డైరెక్టర్స్కి ఏంటి అంటే అది వాళ్ళ కథ కదా, వాళ్ళ కథలో వచ్చే సంఘటనకి నేను పాట రాయాలి అంటే నేను పూర్తిగా వాళ్ళలాగా మారి వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో తెలుసుకొని రాయాలి. 1-2 సార్లు అటు ఇటు అవుతుంది కదా ఆబ్వియస్లీ, 2-3 పదాలు పడట్లేదని, లేకపోతే ఇంకా వేరే ఏదైనా పదం కావాలని చేంజెస్ అడుగుతారు. ఓపికగా చేస్తాను, అసలు చాలా ఓపిక నాకు ఆ విషయంలో. ఓకే. విపరీతమైన ఓపిక నాకు, చాలా చేంజెస్ చేస్తాను. కొన్ని అయితే అసలు ఒక్క చేంజ్ కూడా అడగరు కొంతమంది డైరెక్టర్స్ కానీ, దే రియలీ లైక్ మై వర్క్. సో మీ ఫాదర్ కానీ మీ గ్రాండ్ ఫాదర్ కానీ రైటర్స్ అన్నారు కదా, సో వాళ్ళ నుండి మీకు ఈ వర్డ్ ప్లే అనేది బాగా అలవాటైంది? నాన్న రాసేవాళ్ళు, తాత చదివేవారు. ఓకే. తాత వినేవారు కూడా. ఆయన ఏ సాహిత్య ప్రోగ్రామ్ అయినా వింటారు రేడియోలో. ఓకే. ఏ సాహిత్య ప్రోగ్రామ్ అయినా చూస్తారు, కదలకుండా కూర్చొని చూసేవారు. నాన్న విపరీతంగా రాస్తారు. మా ఇంట్లో ఈజీగా 3000 పుస్తకాలు ఉంటాయి. 3000 ఈజీగా. కొన్ని అయితే ఇలా గోల్డ్ కలర్ లోకి వచ్చేస్తాయి, అదే పేపర్స్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేస్తుంటాయి. మా మమ్మీ వాటిని చదలు దులుపుతూ ఉంటుంది ఆదివారం. ఎక్కడెక్కడి నుంచి కొనుక్కొస్తావు రవి అని తిట్టుకుంటూ మళ్ళీ లోపల పెట్టింది, వాటిని పడేది మళ్ళీ. మా మమ్మీ కూడా ఫుల్ చదువుతారు. మా నాన్న ఏదన్నా ఒక మాట రాస్తే, ఒక కవిత రాస్తే ఫస్ట్ మా మమ్మీ చదవాల్సింది, చదివి ఎడిట్ చేస్తారు మా మమ్మీ. ఈ పదం బాగా తీసేయని అంటారు. క్లారిటీ ఉన్న జడ్జ్మెంట్ మా మమ్మీ. నేను కూడా మా అమ్మని అడిగేదాన్ని స్టార్టింగ్ లో రాస్తున్నప్పుడు, ఇది ఎలా ఉంది అని అంటే, బాగుంది పంపించు, పేపర్కి పంపించు అని చెప్పేవాళ్ళు. సో ఇంట్లో సాహిత్యం ఉంది కాబట్టి, పైగా వర్డ్ ప్లే వొకాబులరీ మనకి ఎలా వస్తుంది అంటే, మనం విపరీతంగా చదువుతూ ఉంటే రోజుకో కొత్త పదం నేర్చుకుంటాం. భూభ్రమణమే ఇలాంటి పదాలు కొన్ని ఉంటాయి. అంటే భూమి తిరుగుతూ ఉండడం, రివల్యూషన్, రొటేషన్, ఆ రెండు. మనం తిరుగుతున్నాం కదా, మనం ఫీల్ అవ్వట్లేదులే కానీ మనం సూర్యుడు చుట్టూ తిరుగుతుంటాం కదా. సో ఇదంతా ఆ ప్రాసెస్ అంతా కలిపి ఒక పదంలో ఇరికించాం, ఒకటే పదం, సింగిల్ పదం. సో అవన్నీ కొత్తగా నేర్చుకుంటూ, దగ్ధ స్వరం, బాధతో కూడిన స్వరం, కంఠం, ఇవన్నీ పెయిన్ఫుల్ టోన్ అనేది. సో బ్రుటిక ముడి అంటారు దీన్ని, ఇలా ఫ్రౌన్ చేయడాన్ని, ఇలా వస్తే దాన్ని. సో ఇలాంటివన్నీ మనకి చదివితేనే తెలుస్తాయి, లేకపోతే మన ఇంట్లో ఎవరైనా మాట్లాడుతూ ఉంటే తెలుస్తాయి. నన్ను మా అమ్మ ఎలా తిట్టిద్దో తెలుసా? బ్రుటిక ముడిలో బొట్టు పెట్టుకుంటా. మా అమ్మ, ఏం జీవకలు ఉట్టి పడుతుంది మొహంలో, గ్లాస్ పాలు తాగొచ్చు కదా నువ్వు అని. మమ్మీ ఎవరిని ఇలా తిడతారా మమ్మీ భూప్రపంచంలో, ఎవరు మమ్మీ ఇలా తిట్టేదంటే, నేను తెలుగు టీచర్ని ఇలానే తిడతా అంటుంది మా మమ్మీ. ఆవిడ తెలుగు టీచర్, మా నాన్న కూడా తెలుగు టీచరే. యా, ఇద్దరు గవర్నమెంట్ స్కూల్ తెలుగు పండిట్స్. అందుకే మీకు ఇంత బాగా వచ్చన్నమాట. అంటే నాకు ఇంట్లో దొరికింది కదా, నాకు రోటి పచ్చడి, పప్పు, గోంగూర చట్నీ దొరికినంత ఈజీగా సాహిత్యం దొరికింది ఇంట్లో. నైస్. నాకే అనిపించింది అప్పుడు నైస్ అనుకుంటా నేనే. సో కళాకారులు అంటేనే బాధను జయించి వెళ్తారు చాలామంది. అంటే బాధపడందే కళాకారులు అవ్వలేరు అని అంటారు. నలగాలి, జీవితం నలగాలి. సో ఈ కడలికి ఏమైనా, ఇప్పుడు లవ్ గురించి చూస్తే మీ ఫస్ట్ బుక్లో చాలా ఇన్డెప్త్ మీనింగ్స్ ఉంటాయి, చాలా సినారియోస్ కానీ సిచ్యువేషన్స్. ఎప్పుడైనా మీకు లవ్ కానీ బ్రేకప్ కానీ ఏమైనా అయిందా? ఐఎమ్ 28 years old. ఆబ్వియస్లీ కదండి,
వెరీ ఆబ్వియస్ అది, నేను కూడా మనిషినే కదా. సో హార్ట్ బ్రేక్ అయితే అయింది. అయింది ఆబ్వియస్లీ, ఓకే. ముక్కలు ముక్కలుగా పగిలిపోయింది. సో దాని నుండి ఇంకా కొత్తగా దట్ మేడ్ మీ ఎ బెటర్ పర్సన్ అని అనుకుంటాను నేను. అంటే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అది ఆర్టిస్ట్ కాదా, లేకపోతే ఆడా మగ, డబ్బులున్న మనిషా లేని మనిషా, మనం ఎవరివైనా సరే వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ బై ద ఎండ్ ఆఫ్ ద డే అండ్ వీ ఆల్ హ్యావ్ ఇమోషన్స్. హ్యూమన్ బీయింగ్స్ ఆర్ వెరీ ఇమోషనల్ అని నేను నమ్ముతాను. ఎంత మీలాగా ఎంత సీరియస్గా కనిపించినా కూడా మనందరం ఇమోషనల్ హ్యూమన్ బీయింగ్సే. వి ఫీల్ కదా, మీరు చాలా సీరియస్గా కనిపిస్తున్నారు, కొట్టేలా ఉన్నారు. అమ్మయ్య నవ్వారు. సో ఐ వాజ్ టెల్లింగ్, యా, ఎంత సీరియస్గా ఒక మాస్క్ వేసుకొని బతుకుతాం మనం. లేదు నేను అలా కాదు ఇలా కాదు, నేను ఎక్స్ప్రెస్ చేయను, నేను ఉండడమే ఇంత, నేను ఇంతే అనుకొని ఉంటానులే. కానీ బట్ నిద్రపోయేటప్పుడు మనకు తెలుసు మనం ఏంటో. ఒక్కసారి మనకు వదిలేస్తే మనం ఆలోచించుకుంటే తెలిసిపోయింది మనం ఎక్కడ వీక్ ఎక్కడ స్ట్రాంగ్ అని. ఏడుస్తున్నాం అంటేనే వీఆర్ వెరీ స్ట్రాంగ్ అని అర్థం. కానీ మన సొసైటీ మనకు తప్పుగా నేర్పించింది. అయ్యా ఏడుస్తారా, మరి ఆడపిల్ల వెళ్తే మరీ దారుణంగా ఆడపిల్లలాగా ఏడుస్తుంది, ఏదో పెద్ద ఇన్సల్ట్ లాగా. ఏడవకూడదా అండి అంటే బాహ్యంగా బాహ్య రూపం కన్నీళ్ళు, బాధకు బాహ్య రూపం కన్నీళ్ళు. ఏదో కెమికల్ రియాక్షన్ జరుగుతుంది నీ మైండ్లో అంటేనే నీ కన్నీళ్ళు వస్తాయి. అంటే యూ హ్యావ్ టు బీ సో స్ట్రాంగ్ టు లెట్ ద వరల్డ్ సీ. మనిషి అయితే ఏడవడం మంచిది అంటారు. యా ఏడ్చిన ప్రతిసారి కొత్త మనిషిలాగా అవతరిస్తారేమో కదా. నా ఫేవరెట్ పుస్తకం ఒకటి ఉంటుందండి, 50 ఏళ్ల వాన అని కవిత్వం. అది కొప్పర్తి వెంకటరమణ మూర్తి గారు అని ఒక రచయిత ఉన్నారు. ఆయన పెద్ద ఆయన కెమిస్ట్రీ ఆఫ్ టీయర్స్ అని ఒక మాట రాస్తాడు. అదే ఒక కవిత రాస్తారు, 2 పేజీల కవిత, బ్యూటిఫుల్. మనిషికి ఇంత రక్తం ఉండాలి అంటారు కానీ మనిషికి ఇన్ని కన్నీళ్ళు ఉంటాయని ఎవరైనా చెప్పగలుగుతారా? పలానా కణాలుగా పాలిపోయింది రక్తం, ఏ పాజిటివ్గా నెగిటివ్గా ఏబిసిడి పేర్లు. డబ్బున్నోడిది ఒక కన్నీళ్ళు, లేనోడి కన్నీళ్ళు వేరువేరుగా ఉంటాయా? బ్యూటిఫుల్ పీస్ అండి. నాకు అది దొరికితే ఒక 4 లైన్లు చదివి వినిపించవచ్చు. బ్యూటిఫుల్. నేను ఏడుస్తున్నప్పుడల్లా నాకు ఏదైనా బాధ, నా గుండె పగిలిన ప్రతిసారి అది చదువుకొని నేను ఏడుస్తున్నా అంటే నేను మనిషిని. మనిషి గుణానికి మనిషి తడి చెప్పేవేంటి అంటే నీ ఏడుపు, నీ కన్నీళ్ళు. నువ్వు ఏదన్నా ఒక విషయానికి నువ్వు ప్రాసెస్ చేసుకొని ఫీల్ అవుతున్నావు, నీ కన్నీళ్ళు వస్తున్నాయి అంటే అక్కడ నువ్వు మనిషివి. లేదు నువ్వు కరుగట్టుకు పోయావు అంటే యూ హ్యావ్ టు వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్. ఐ ఫీల్ దట్. సో హార్ట్ బ్రేక్స్ అయింది అండ్ ఇట్ మేడ్ మీ ఎ బెటర్ పర్సన్. నన్ను కృంగతీసేయలేదు అది. అంటే నేను కూడా ఏదో తప్పు చేసి ఉంటాను, అవతల మనిషి పైన అన్ని రుద్దేయడం కాదు. నేను నా వయసు చిన్న వయసే అయి ఉంటుంది. సో అందులో 22, 23 అప్పుడే. తర్వాత దండం పెట్టాను, వద్దురా బాబు నాకేమీ వద్దు అని హాయిగా ఉన్నా నేను ఇప్పుడు. లేదు మా నాన్న చూస్తా అన్నారు. మా నాన్న అర్థం చేసుకున్నాడు నన్ను. అంటే ఇట్స్ నాట్ లైక్ మై డాడ్ డజంట్ నో అబౌట్ మై హార్ట్ బ్రేక్. మా నాన్నకు కూడా తెలుసు నా హార్ట్ బ్రేక్ అయిన సంగతి. అందుకే నన్ను మా నాన్న హీల్ అవ్వడానికి చాలా టైం ఇచ్చారు. అందరు నాన్నలాగా అదే ఏదో గుండె పగిలిపోయింది, బ్రేకప్ అయిపోయింది నా పిల్లకి, లేదు ఇలా కాదు నేను సంబంధాలు చూస్తాను అని కాకుండా, నువ్వు థెరపీ తీసుకో, నువ్వు హీల్ అవ్వు, నువ్వు జరిగిన వాటిని మర్చిపోవడానికి ప్రయత్నించు, నువ్వు మనిషిగా ఎదుగు అని ఆయన చెప్పి నాతో పాటు ఆయన ఎదిగారు. సో మీకు బాగా సపోర్ట్ చేశారు మీ ఫాదర్. మై డాడ్ ఈజ్ వన్ బిగ్ సపోర్ట్. అంటే నాకు మా నాన్న వెనకాల మా నాన్న ఉంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది మా నాన్న గురించి మాట్లాడు. నా వెనకాల మా నాన్న కూర్చుంటే నేను ఎవరినైనా ఎదురిస్తాను. నిజం మాట్లాడతాడు మా నాన్న. అంటే ఏది మా నాన్న కోట్లు డబ్బులు ఉన్నాయి, లేకపోతే చాలా బలిష్టంగా ఉంటాడని కాదు. మా నాన్న చాలా సన్నగా ఉంటాడు, నా అంతే ఉంటాడు మా నాన్న. కానీ కొండంత ధైర్యం ఉంటుంది నాకు. ఎందుకంటే ఖచ్చితంగా నిజాయితీగా బతకగలుగుతాడు, నిజంగా మాట్లాడతాడు. కాబట్టి ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై ఫాదర్ అండ్ హీ ఈజ్ ఆల్సో ప్రౌడ్ ఆఫ్ మీ. నా బిడ్డ కష్టపడిద్ది, నన్ను రూపాయి అడగదు అని మా నాన్న గర్వంగా చెప్పుకుంటాడు చుట్టాలందరికీ. మా చుట్టాలు కూడా నీ బిడ్డకు బ్రేకప్ అయింది కదా అది ఇది అని మాట్లాడితే, చంపుకోమంటావా నా బిడ్డని? ఈ మధ్యకాలం ఎవరికి అవ్వట్లేదు. ఎగ్జాక్ట్లీ లవ్ లేకుండా ఎవరికి. అదే ఎగ్జాక్ట్లీ అందరికీ అవుతున్నాయి. దాని నుంచి ఎలా మూవ్ ఆన్ అయ్యి బెటర్ పర్సన్గా బయటికి వస్తున్నావు. నేను ఎప్పుడు మనిషిని తిట్టుకుంటూ కూర్చోలేదు. అయ్యో నన్ను ఒక మగాడు ఏదో తప్పుగా మాట్లాడాడు, తప్పుగా అర్థం చేసుకున్నాడు అని మొత్తం మగజాతిని ద్వేషించినట్టు లేదే. నేను అలా నో,
ఐఎమ్ ఓపెన్ టు చేంజ్. చేంజ్ ఈజ్ ద ఓన్లీ కాన్స్టెంట్ ఇన్ లైఫ్. అదొక్కటే కాన్స్టెంట్గా ఉంటుంది. మనం మారుతూ ఉంటాం. నిన్న ఆలోచించిన తీరుకి ఈ రోజు ఆలోచించిన తీరుకి తేడా ఉంటుంది మనకి. మరి మనుషులు ఎలా మారకుండా ఉంటారు? వాళ్ళు మారుతారు, మనము మారుతాం. దాన్ని యాక్సెప్ట్ చేయగలగాలి. నేను యాక్సెప్ట్ చేశాను. ఐ మూవ్డ్ ఆన్. సో ప్రేమ స్వార్థమైనది అంటారా మీరు? ప్రేమకు చాలా డెఫినేషన్లు ఉంటాయండి. అంటే ఇప్పుడు మనం రొమాంటిక్ రిలేషన్షిప్లో ఉండే ప్రేమ గురించి నాకు ఐఎమ్ ట్రయింగ్ టు డిఫైన్ ఇట్. ఐఎమ్ స్టిల్ లెర్నింగ్ టు డిఫైన్ ఇట్. కానీ ఇంకా వేరే రకాల ప్రేమలు ఉంటాయి. ఫ్యామిలీ నుంచి వచ్చే ప్రేమ, పెట్స్ నుంచి వచ్చే ప్రేమ. ద హోల్ యూనివర్స్ ఇస్ సెండింగ్ యూ వైబ్స్, పాజిటివ్ వైబ్స్, అండ్ ఐ సీ ఇట్ యాజ్ లవ్. నాకు యూనివర్స్ నాకు కొన్ని వెన్ ఐ మెడిటేట్ అండ్ వెన్ ఐ డూ యోగా అండ్ వెన్ ఐ ఫీల్ గుడ్ అబౌట్ మై సెల్ఫ్, నేను ఇలా కూర్చొని నాతో నేను కూర్చున్నప్పుడు సైన్స్ వస్తున్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ ఫాలోయింగ్ ఇన్ టు ప్లేస్. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ లెట్ లైఫ్ డిసైడ్ వెన్ ఈస్ ద రైట్ టైం టు యూ అని. మనం ఆరాట పడితే ఏది జరగదు. కావాలి కావాలి అనుకుంటా ఏది అవ్వదు. ఏది కరెక్ట్ టైంలో యూనివర్స్ నిన్ను రెడీ చేసిద్ది దానికి. అప్పుడు నీ దగ్గరకు వచ్చేదే నీది. నువ్వు ఎంత తాపత్రయపడ్డా అది జరగదు. అండ్ I got convinced with that thing and I take it as very positive thing. స్వార్థం యూనివర్స్ ఇచ్చే ప్రేమలో స్వార్థం ఏది లేదు. తల్లిదండ్రులు ఇచ్చే దాంట్లో స్వార్థం ఉంటుందా? కొంతమందికి ఉంటుంది, కొంతమందికి. పెట్స్ ఇచ్చేది పాపం వాడికి ఏం అర్థం కావు. పెట్స్ స్వార్థం అంటే ఏంటో కూడా తెలియదు వాటికి. రొమాంటిక్ రిలేషన్షిప్స్లో కూడా స్వార్థం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మనకు తెలియదు కదా. ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్. ఓకే, బాగా తెలివిగా చెప్పాను కదా. ఊరికే రైటర్లు అయిపోరు. ఓకే, సో మరి ఇంతలా ఎక్స్ప్లోర్ చేస్తున్న కడలికి నెక్స్ట్ అంటే మీ నుండి ఇప్పటివరకు సాంగ్స్ విన్నాం, బుక్స్ చూసాం, మూవీస్ కూడా. నేను సత్య అనే షార్ట్ ఫిల్మ్ కి డైలాగ్స్ రాశాను. సాయిధరం తేజను స్వాతి గారు యాక్ట్ చేశారు, నవీన్ డైరెక్ట్ చేశారు, హర్షిత్ ప్రొడ్యూస్ చేశారు. అప్పుడు ప్రివ్యూస్ చేశారు. అది ఇంకా రిలీజ్ చేయలేదు. చెప్పకండి, మీరు చెప్పకూడదు అలాగే. ఇంకా రిలీజ్ చేయలేదు. ఓటీటీకి ఇచ్చే ప్లాన్స్ లో ఉన్నారు. ఫిల్మ్ ఫెస్టివల్స్ కి పంపిస్తున్నారు కాబట్టి ఇట్ టేక్స్ సమ్ టైమ్. అండ్ ఇట్ రీసెంట్లీ వాన్ ఫిల్మ్ ఫేర్ పీపుల్స్ చాయిస్ అవార్డ్. మేము పార్టీ కూడా చేసుకున్నాం చిన్నది. అండ్ దానికి డైలాగ్స్ రాశాను నేను. అండ్ ఐ ఆల్సో వర్క్డ్ యాజ్ అ డైలాగ్ రైటర్ ఫర్ వన్ మోర్ ఫిల్మ్ కాల్డ్ ఇట్స్ ఓకే గురు. అది మొన్న ఆడియో రిలీజ్ చేశారు. మధుర ఆడియోలో వచ్చింది. త్వరలోనే రిలీజ్ కూడా అవుతుంది. ఐ ఆల్సో వర్క్ ఫర్ వన్ మోర్ ఫిల్మ్. దాని టెంటేటివ్ టైటిల్ తోనే పనిచేసాం మేము. ఇంకా సీరియస్ టైటిల్ ఇంకా అనుకోలేదు. అది కూడా షూట్లో ఉంది. సో నిన్న ఒక సినిమా ఓకే చేశాను నేను డైలాగ్ రైటర్గా. ఒక వెబ్ సిరీస్ రాస్తున్నాను. అది స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రెండు నేనే రాస్తున్నాను. ఓన్లీ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కాకుండా స్టోరీ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? రాస్తున్నాను. యా దా సిరీస్ కి దట్ ఈస్ ఆల్సో డన్. స్టోరీ ఫిక్స్ అయ్యాక ఇప్పుడు స్క్రీన్ ప్లే పైన కూర్చున్నాను నేను. యా, కథ, కథనం, మాటలు, దర్శకత్వం ఇప్పట్లో జరగదు, బట్ అది కూడా ఉంది ప్లాన్. యా, ఐ రియలీ వాంట్ టు డూ. నాకు బౌండ్ స్క్రిప్ట్లో ఒక 4 రాసుకొని పెట్టుకున్నాను ఎప్పుడైనా డైరెక్ట్ చేయాలి అని. ముందు రైటర్గా స్థిరంగా దాచుంచారు సముద్రం లోపల దాచాము. లోపల అందరు హే. ఓకే, సో ఇక్కడ చూస్తేనే మీరు దగ్గర మీరు లిరిసిస్ట్, స్టోరీ రైటర్, డైలాగ్ రైటర్, స్క్రీన్ ప్లే రైటర్, స్క్రిప్ట్ డాక్టరింగ్ చేస్తాను నేను. ఇన్ని చేస్తున్నారు, పుస్తకాలు రాస్తాను, ఆర్టికల్స్ రాస్తాను, నేను యాడ్స్ రాస్తాను. చాలా యాడ్స్ రాశాను. 40 యాడ్లు రాసుంటాను. యా, 2 తమిళ్ తెలుగు యాడ్స్ రాస్తుంటాను. తమిళ్ యాడ్స్కి జింగిల్స్ రాస్తాను. ఇక్కడ వరకు అయింది కదా. ఇంకా షోస్ రాశాను నేను. అయ్యా రాట్లే. షోస్ రాశాను. యా, 9. ఓకే, రాయడం చేస్తానండి నేను. ఎలాంటి రచన అయినా. ఇంకేమున్నాయి లలిత కళలు మీ లోపల? అది సీరియస్గా కాదు, హాబీస్ లాగా అయితే నేను పెయింట్ చేస్తాను. ఫ్యాబ్రిక్ పెయింట్ చేస్తాను. అంటే ఎవరు కొనరు నా దగ్గర. నేనే నా బట్టల పైన నేనే పెయింట్ చేసుకుంటాను. అంత కాదు, నాకే నచ్చుతాయి. నా సన్ఫ్లవర్స్, నా రోజెస్, నాకు ఇష్టమైన పెయింటింగ్ నేనే వేస్తాను. అండ్ ఐ హ్యావ్ దిస్ వియర్డ్ హ్యాబిట్ ఆఫ్ కలెక్టింగ్ బటన్స్. స్టాంపులు కలెక్ట్ బొత్తాలు కలెక్ట్ చేస్తాను, కలర్వి. కాయిన్స్, స్టాంప్స్ కలెక్ట్ చేయడం విన్నాను. నో, బటన్స్. యా, ఐ హావ్ ఎ కలెక్షన్. వుడెన్ బటన్స్, ప్లాస్టిక్వి, కలర్స్వి, వుడెన్ పైన వచ్చే వుడెన్ బటన్స్ పైన పెయింటింగ్స్ వేస్తాను. అదొక రకం అంతే. యోగా అంటే మరీ అంత ఫ్లెక్సిబుల్ కాదు. బట్ ఐ యామ్ ట్రైయింగ్. ఇన్‌స్టాగ్రామ్ లో మీరు ఆన్ అండ్ ఆఫ్ పెడుతుంటారు కదా. యా. సెల్ఫ్ ఫీలింగ్ అని పొద్దునే యోగా చేస్తాను నేను. నేర్చుకుంటున్నాను నేను కూడా. ఓకే,
సో భరతనాట్యం కూడా నేర్చుకుందాం అనుకున్నాను మొన్న. ఆ టీచర్ మరీ స్ట్రిక్ట్గా ఉందని వచ్చాను. ఆవిడ మరీ స్ట్రిక్ట్గా ఉందని వచ్చాను. ఓకే ఓకే అక్క బాయ్ అని వచ్చాను. ఓకే, మరి ఏదైనా కొత్తగా నేర్చుకోవాలనే ఆశ ఎప్పటికప్పుడు ఉంటుంది నాకు. ఓకే, వయసు అంత పట్టించుకోను నేను. నేను భరతనాట్యం క్లాస్కి వెళ్ళినప్పుడు అందరూ 5 years 6 years పిల్లలు ఉన్నారు. ఇదేంటి గడిదలా ఉంది ఇంత ఉంది అని అనుకున్నారేమో నన్ను చూసి. ఏరేమన్నా అనుకోండి, నేనైతే తాతయ్య తక్కతాయి అని అన్నాను. తర్వాత నాకు ఐ ఫెల్ట్ లైక్ కొంచెం చాలా స్ట్రిక్ట్ అయిపోయింది. చాలా దూరం BHEL. ఓకే, సర్లే దగ్గరలో ఏదైనా చేద్దామని పాజ్ ఇచ్చాను. మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను ఒక రోజు. ఇప్పుడు చెప్పాను కాబట్టి ఆన్ మీడియా ఖచ్చితంగా వెళ్తాను క్లాస్కి నేను. మరి ఇది ఏది చూసినా కూడా మీరు కొంచెం సినిమా రిలేటెడ్లోనే వర్క్ చేస్తున్నారు కదా. మీరు చూస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారు. ఓకే, మీకు ఏమైనా మరి యాక్టింగ్ ఛాన్సెస్ కానీ మీ నుండి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? వస్తాయండి, చాలా రోల్స్ వస్తాయి నాకు. నేను ముందు రైటర్ని, తర్వాత యాక్టర్ని. నేను ఒక సినిమా చేశాను దర్శితో, అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. రిలీజ్ అవుతుంది అని అనుకుంటున్నాము. ఓకే, యా ఒక 2-3 యాడ్స్ అవేవో చేశాను. ఓకే, బట్ ఐ వాజ్ నెవర్ సీరియస్ అబౌట్ యాక్టింగ్. అంటే నాకు రచన చాలా ఇష్టం ఓకే, నటన కన్నా. రచన నాకు ఇన్బిల్ట్గా ఉంది అని అనిపిస్తుంది. నటన నేను నేర్చుకోవాలి, చాలా 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 నేర్చుకోవాలి. రైటింగ్ నేర్చుకోవాలని కాదు, రైటింగ్ కూడా బాబోయ్ చాలా నేర్చుకోవాలి. కానీ చాలా సంవత్సరాల నుంచి రాస్తున్నాను కాబట్టి యాక్టింగ్ కొంచెం తక్కువ. ఓకే, ఎవరైనా మంచి కథలు చెప్తా మీరు తీయండి ఒక సినిమా. నేను ఎప్పటికైనా అవుతాం డైరెక్టర్ అని చెప్పని వచ్చాను నేను. నేర్చుకోవాల్సింది చాలా ఉంది కదా. నేర్చుకోవాలి చాలా. నేను అసిస్టెంట్ డైరెక్షన్ చేశాను 2 సినిమాలకి. సో అది త్వరగా అవ్వచ్చేమో యాక్టింగ్ కన్నా. ఓకే, యా ఫైన్. సో మీ బుక్స్ చూస్తే ఇవే నా పుస్తకాలు. ఇది నా ఫస్ట్ పుస్తకం, ఇది నా సెకండ్ పుస్తకం. 3వ పుస్తకం 15వ తారీఖున రిలీజ్ అవుతుంది. అప్పుడు అమెజాన్లో పెడతాము. యూ కెన్ బై దట్. అది యాక్చువల్లీ ఉగాది నవలల పోటీలో మొదటి బహుమతి గెలిచిన నవల. 2.5 సంవత్సరాలు కష్టపడి రాసాను, అందుకే కొంచెం షో ఆఫ్ చేస్తున్నాను. 2.5 సంవత్సరాలు డెడికేటెడ్. చాలా చేంజెస్ చేపించారు మా ఎడిటర్స్ నా చేత. అంటే కొంచెం టఫ్ కాంపిటీషన్ అన్నమాట అది. ఐ రియలీ వర్క్డ్ హార్డ్. సో మీ ఫస్ట్ బుక్ అంతా కొంచెం లవ్ గురించి ఉంటుంది కదా, సెకండ్ బుక్ అంతా కొంచెం సోషల్ ఇష్యూస్ గురించి, స్లైస్ ఆఫ్ లైఫ్. సో ఇప్పుడు థర్డ్ బుక్ దేని గురించి ఉండబోతుంది? అది నవల కదా, ఒక సింగిల్ స్టోరీ హోల్ బుక్ నడుస్తుంది. కానీ చదివిన వాళ్ళు ఒక వాట్ కైండ్ ఆఫ్ స్టోరీ ఇట్ ఇస్? కంటెంపరరీ స్టోరీ అబౌట్ ఎ వుమెన్స్ లైఫ్. ద ప్రొటాగనిస్ట్ ఆఫ్ ద స్టోరీ ఇస్ అ వుమన్, శాలిని అనే ఒక అమ్మాయి కదా. మీడియాలో పనిచేసే అమ్మాయి కదా. మీడియాలో పనిచేసే అమ్మాయి కదా. అండ్ అట్టర్ ట్రూత్ బాంబ్స్ ఇలా ఇసిరేస్తుంటది మనుషుల పైన. క్యారెక్టరే అంతా చాలా బోల్డ్ అండ్ స్ట్రాంగ్ అండ్ వోకల్, వెరీ బ్రేవ్, మాట్లాడగలిగే మనిషి. ఓకే, అండ్ చిన్న క్రైమ్ కూడా ఉంది, థ్రిల్లర్ చుట్టూ అల్లుకున్న కథ. బట్ ఎక్కువ స్లైస్ ఆఫ్ లైఫ్. ఓకే, రిలేషన్షిప్స్ గురించి మాట్లాడాం, డిస్క్రిమినేషన్ గురించి మాట్లాడాం, సోషల్ ఇష్యూస్ గురించి మాట్లాడాం, క్రైమ్ ఉంది అలాగో, టాక్సిసిటీ గురించి మాట్లాడాం, హెల్దీ రిలేషన్షిప్స్ గురించి మాట్లాడాం. అండ్ వి టాక్డ్ అబౌట్ అ లాట్ ఆఫ్ థింగ్స్. చాలా మాట్లాడాను నేను. సో చాలా కథ ఎడిటింగ్లో వెళ్ళిపోయింది. అదొక కోపం ఉంది నాకు మా ఎడిటర్స్ పైన. మా వాళ్ళు 220 పేజీలు వచ్చిందే ఇప్పటికే, ఆపేయి. బట్ 6-7 చదివారు ఇప్పటి వరకు. దే ఆల్ సెట్ పేజ్ టర్నర్ ఇది. ఐ సా 1 person రీడింగ్. ఇట్లా ఎదురుగా కూర్చొని 1.5-2 గంటల్లో మొత్తం పుస్తకం చదివేశాడు టోటల్ మొత్తం. సుదర్శన్ అని అతను కూడా రైటర్. అబ్బాయి బాహుదా అనే ఒక పుస్తకం రాశాడు, బెస్ట్ సెల్లర్ ఆ పుస్తకం కూడా. నా ఫ్రెండే. మామూలుగా అడుగుతాం కదా, చదవరా ప్రింట్కి వెళ్ళే ముందు ఎలా ఉంది అని. వాడు చదివి వాడు అవుటైపోయి చాయ్ తాగుందా అని బయటికి తీసుకెళ్ళాడు నన్ను. ఎలా రాసావు కడ్లీ ఏంటిది అని ఇట్లా టక్ 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 టక్. నేను వాడు చదువుతున్నప్పుడు చూసి ఓకే బాగానే రాసానులే అని అనుకున్నాను. ఓకే చూద్దాం ఎలా ఉంటుందో రెస్పాన్స్ 15 తర్వాత. సో మీ స్టోరీస్ ఏవి చూసుకున్నా కొంచెం విమెన్ సెంట్రిక్గా ఉంటున్నాయి కదా, మ్యాక్సిమం ఏంటి మొత్తం దాని గురించి ఉన్నాయి కదా. ఆర్ యు ఫెమినిస్ట్? I am a feminist. I think you should be feminist. Everyone should be feminist. Feminism is interpreted very wrong by societies and people. And feminism is not something you should be intimidated by. Feminism is a simple logic of believing in equality. ఎంత మంచి కాన్సెప్ట్ అది.
అంటే మెన్ అండ్ విమెన్ బోత్ ఆర్ ఈక్వల్ అంటారు. అందరూ మెన్, ఉమెన్, ట్రాన్స్జెండర్ పీపుల్, క్వియర్ పీపుల్, వనరబుల్గా ఎవరైతే ఉన్నారో సొసైటీలో వాళ్ళందరూ ఈక్వల్. ఓకే. ఆపర్చునిటీ విషయంలో మీకు మెన్ అయినందుకు మీకు ఎక్కువ ఆపర్చునిటీ రావడం, నేను ఉమెన్ అయినందుకు నాకు తక్కువ ఆపర్చునిటీ రావడం తప్పు కదా కదా. సెరిబ్రల్ ఆపర్చునిటీ సేమ్ ఉండాలి కదా. మీరు ఎలా ఆలోచిస్తారో నేను అలానే ఆలోచిస్తాను కదా. ఓకే, కొండలు ఎత్తడం, బరువులు ఎత్తడం అది ఐ అండర్స్టాండ్. మీకు టెస్టోస్టెరాన్ ఉంటుంది, మాకు ఈస్ట్రోజన్ ఉంటుంది, మాకు బలం తక్కువ. అలా చూసుకుంటే మరి కడలి అంటే ఇప్పుడు మీరు ఫీమేల్ రైటర్, చాలా మంది మేల్ రైటర్స్ కూడా ఉంటారు, చాలా మంది తిరుగుతూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. కథలు రాసి చాలా తిరుగుతుంటారు. సో నేను ఉమెన్ అయినందుకు నాకు త్వరగా ఆపర్చునిటీ వచ్చింది అని అనుకుంటున్నారా మీరు? నేను అడుగుతున్నాను మీకు అది కానీ ఏమైనా ఎంత ఆఫెండ్ చేస్తున్నారో తెలుసా మీరు నన్ను? అది వచ్చిందా అని అడుగుతున్నాను నేను మిమ్మల్ని. అంటే మీరు అలా ఎలా అంటారు అనేది నా క్వశ్చన్ కూడా. నేను మీరే కాదు, ఇప్పుడు చాలా మంది ఆ అమ్మాయి కదా, అమ్మాయికి ఫాలోవర్లు ఈజీగా వచ్చే అంటే ఏంటి మచ్చా నీ ఉద్దేశం? నాకు అర్థం కాదు. అంటే నేను జస్ట్ అమ్మాయి అయి నా ముక్కు మొహం బాగుంది కాబట్టి నాకు బుర్రున్నా లేకపోయినా నన్ను ఫాలో అయిపోతారు. బట్ ఆపర్చునిటీస్ మీకు ఈజీగా రావచ్చేమో అని చెప్పని అంటుంటారు. ఎలాంటి ఆపర్చునిటీస్ అంటే మీ ఉద్దేశం ఏంటి? అంటే ఇప్పుడు మీకు బుక్ మీకున్న కాంటాక్ట్స్ అవునా ఉండే, నేను ఆడపిల్ల అయినందుకు నాకు కాంటాక్ట్స్ ఉన్నాయి అంటారా? నేను సరిగ్గా రాయకపోయినా అలా అని నేను అనట్లేదు. అలానే అన్నారు, ఆడపిల్ల కాబట్టి మీకు కాంటాక్ట్ లేదు. నేను రాశాను, నేను తిరిగాను పబ్లిషింగ్ ఆఫీసుల చుట్టూ, చాలా 6 నెలలు తిరిగాను ఈ బౌండ్ స్క్రిప్ట్లు పట్టుకొని, చెమటలు కక్కుకుంటూ నేను తిరిగాను. నేను చెప్పట్లేదు, దాన్ని గ్లోరిఫై చేయలేదు, చెప్పలేదు. చాయ్ తాగి బతికిన రోజులు ఉన్నాయని నేను చెప్పలేదు. కాబట్టి నాకు ఈజీగా దొరికింది ఆడపిల్ల అయినందుకు అనేస్తారా మీరు? నేను అడుగుతున్నాను మిమ్మల్ని, మీకు ఈజీగా ఏమైనా దొరికిందా? నా కష్టం నేను పడ్డాను. పడ్డ కష్టాన్ని మించి అంతకంత కృషి చేశాను నేను. మీ రైటింగ్లో దమ్ము ఉంది కనుక మీకు ఇంత రాయగలిగే అంత ఆపర్చునిటీస్ వచ్చాయి, కాదనట్లేదు. బట్ ఎగ్జాక్ట్లీ అంటే ఇప్పుడు 100 పాటలు రాశారు అంటే అఫెండ్ అవడంలో తప్పేం లేదు. మీకు 100 పాటలు రాయగలిగారు వస్తున్నాయి అనుకోవడం చాలా తప్పైన విషయం. ఆడియన్స్ పర్స్పెక్టివ్లో నేను అడుగుతున్నాను. అదే ఎవరైనా సరే అలా ఆలోచించడం తప్పు కదా. ఇప్పుడు ఏంటి నాకు అసలు ఆ క్వశ్చనే అర్థం కాలే. ఫస్ట్ నా బుర్రలో గుజ్జు లేకుండా నేను ఎంత బాగుంటే ఏం లాభం, ఉపయోగం ఏముంది, నేను పనికిరాను కదా. ఆ సినిమాకి నేను ఎందుకు పనికొస్తా, ఆ పాట రాయడానికి ఎందుకు పనికొస్తా? మహా అయితే చూడటానికి పనికొస్తానేమో, ఓకే బాగుంది, కళ్ళకు ఆనందం, అంతే. ఇక్కడ గుజ్జు లేకపోతే ఎందుకు? నేను ఒక అవకాశం వచ్చిద్ది, 2 అవకాశం వచ్చిద్ది, ఇన్ని సంవత్సరాలుగా రాస్తున్నానంటే నేను ఐఎమ్ వెరీ ఒఫెండెడ్ బై దిస్ స్టేట్మెంట్. నాట్ జస్ట్ యూ, ఎవ్రీబడి హ్యాస్ దిస్ ఒపీనియన్. అమ్మాయిలది ఏముందిలే, ఎట్లయినా అందం చూపించి ఐస్ కొట్టించి బతికేస్తారు అని చాలా కోపం వచ్చింది అలాంటి మాటలు వింటే. ఇంకేం ఎంకరేజ్ చేస్తున్నట్టు మనం ఆడపిల్లల్ని? మనమే మాట్లాడతాం, మళ్ళీ ఆడపిల్లలు బయటికి రావాలి, అన్ని రంగాలలో సమానంగా వాళ్ళు ఆక్యుపై చేయాలి అని. వచ్చి కష్టం పడుతున్న పిల్లల వైపేమో ఇలా చులకన భావంతో మాట్లాడేస్తాం. ఇంకేం బాగుపడతాం మనం? ఫెమినిజం అందుకే ఉంది. ఫెమినిజం అన్న మాటని చూసి మనం చాలా తప్పుగా అనుకుంటాం. ఏంటి, మగాళ్ళని ద్వేషించడం, మగాళ్ళని తిట్టిపోయడం. నో, బట్ ఈ ఫెమినిజం ని అడ్డం పెట్టుకుని చాలా మంది అంటే ఎగ్జాక్ట్లీ మగాళ్ళు మీరు చెప్తున్నట్టుగా ఎగ్జాక్ట్లీ ఆ క్రౌడ్ ఎక్కువ అయిపోవడం వల్ల అసలైన ఫెమినిజం కి వాల్యూ పడిపోయింది. ఓకే, ఒక నాసి రకం సరుకు మార్కెట్లో బాగా దొరుకుతుంది అనుకోండి, అసలుకు విలువ లేదు. ఎగ్జాక్ట్లీ ఇదే జరిగింది. ఈ ఫేక్ ఫెమినిజం లైట్ అని ఏంటి, ద్వేషించడం, లేకపోతే ప్రతిదానికి గొంతేసేసుకొని మహిళా సంఘాల వైపు కంప్లైంట్లు చేస్తాం, తప్పున్నా లేకపోయినా. ఇది జనాల్లో భయాన్ని రేకెత్తించింది ఫస్ట్. అమ్మో ఎందుకు లేవు ఉమెన్, మళ్ళీ వాళ్ళకి అన్ని లా వాళ్ళ ఫేవర్లోనే ఉంటాయి అన్నదాన్ని కొంతమంది ఎగ్జాక్ట్లీ దాని వల్లే ఈ చెడ్డ పేరంతా పోగైంది ఫెమినిజంకి. ఫెమినిజం అన్న దాంట్లో ఫీమేల్ అన్న పదం సౌండింగ్ ఉందని అది జస్ట్ ఆడవాళ్ళకి అనుకోవడం తప్పు. అది ఆడవాళ్ళకి, మగవాళ్ళకి, మిగతా సొసైటీలో ఉన్న అన్ని సెక్షువాలిటీస్కి, వనరబుల్ పీపుల్ అందరికీ సమానత్వాన్నే ఆశిస్తుంది. ఇది చాలా బేసిక్ ఐడియా. ఎమా వాట్సన్ ఐడియా ఉందా మీకు? ఎమా వాట్సన్ అనే ఒక యాక్ట్రెస్ ఉన్నారు. ఆవిడ ఒక మాట అంటారు ఒక ఇంటర్వ్యూలో, ఇఫ్ యూ ఆర్ ఎ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ ఈక్వాలిటీ, ఐఎమ్ సో సారీ యు ఆర్ ఎ ఫెమినిస్ట్ అని. విచ్ ఈస్ ట్రూ. పాపం వాళ్ళకే తెలియదు. వాళ్ళు చాలామంది అబ్బాయిలు, చాలామంది అమ్మాయిలు దే యాక్చువల్లీ బిలీవ్ ఇన్ ఫెమినిజం అండ్ ఈక్వాలిటీ. కానీ ఫెమినిజం అన్న పదంకున్న నెగటివ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఐఎమ్ నాట్ ఎ ఫెమినిస్ట్ బట్ ఐ బిలీవ్ ఇన్ ఈక్వాలిటీ అని అంటారు. రిడిక్యులస్ అది.
రెండు ఒకటే మచ్చా, ఓకే. ఆ రెండు ఒకటే. మీరు విడివిడిగా అనుకుంటున్నారు ఏంటి ఫెమినిజం అంటే ఓన్లీ గద్దరోళ్ళు ఉంటారు, అది తప్పు అండర్స్టాండింగ్ వల్ల వచ్చింది. మనం గూగుల్ చేసిన ఫెమినిజం అని గూగుల్ చేసినా కూడా సోషల్లీ, ఎకనామికల్లీ, జెండర్ వైజ్ అన్నిట్లో నీకు సమానంగా ప్రొవైడ్ చేయాలనే వాదనని ఫెమినిజం అంటారు. ఓకే. ఇప్పుడు మీకు కడుపు నొప్పి వస్తుంది, కడుపు నొప్పి టాబ్లెట్ వేసుకుంటారు, అవునా కాదా? సో ఒకవేళ సొసైటీలో ఇది ఎంత కాదనుకున్నా ఇది పితృస్వామ్య సమాజమే, మీరు ఒప్పుకొని తీరాలి. మీకు అనిపిస్తుంది కదా, మీరు ఇప్పుడు నలుగురు వచ్చారు, మీ నలుగురు మగపిల్లలు, ఏది మీతో ఒక అమ్మాయి రాలేదే పని చేయడానికి? అట్లీస్ట్ సమానత్వం అంటే 2 అమ్మాయిలు రావాలి, పోనీ తీసేయండి, ఒక్క అమ్మాయి కూడా రాలేదే. మీరున్నంత పనిలో మేము ఉన్నామా అండి? లెక్క ప్రకారం చూసుకుంటే స్టాటిస్టికల్లీ టాకింగ్ లేవు కదా. మనం అచీవ్ చేయాల్సింది ఏంటి? ఆ వర్క్ స్పేస్ ఆడవాళ్ళకి ప్రొవైడ్ చేయగలగాలి, దానికి అవసరం అయ్యేది బట్ అందరూ బట్ అలా ఈక్వాలిటీలో చూసుకుంటే మెన్ అండ్ విమెన్ అన్ని మెన్ చేయగలిగే అన్ని ఇప్పుడు ఇక్కడ కెమెరాస్ పట్టుకుని వచ్చాము ఎంతమంది ఫిజియోలాజికలీ డిఫరెంట్. నో వీ వర్ టాకింగ్ అబౌట్ సెరిబ్రల్ ఆపర్చునిటీ. ఇప్పుడు ఇదే కెమెరా పని ఒక ఆడపిల్ల చేయలేదా? చేస్తుంది కదా. వేరే షీ ఈక్వల్ గా ఉన్నారా అని. ఇదే యాంకరింగ్ ఆడపిల్ల చేస్తుంది కదా, ఈక్వల్ గా ఉన్నారా అని. ఇప్పుడు మా రైటర్లు ఉన్నారు, ఇప్పుడు నేను ఫీమేల్ రైటర్ కదా, మేల్ రైటర్స్ కన్నా ఫీమేల్ రైటర్స్ తక్కువ ఉన్నారు స్టాటిస్టికల్లీ మాట్లాడుకుంటే మనం. సో ఆ స్పేస్ ని ప్రొవైడ్ చేయాలి అంటే ఫెమినిజం అది తీసుకొస్తుంది. ఇప్పుడు ఫెమినిజం ఇంకొక విషయం కూడా, ఇంకొక సేఫ్ స్పేస్ కూడా ఇస్తుంది. ఏంటంటే వచ్చి ఆడపిల్ల ఏడ్చినట్టు ఏడుస్తావా అని మగాళ్ళని అంటారు. 80% మగాళ్ళే చనిపోతారండి హార్ట్ అటాక్తో. ఎందుకంటే మనం ఉన్న సొసైటీస్ కంటి నిండా ఏడ్చే అవకాశం కూడా మగాడికి ఇవ్వలేదు. ఏమన్నా ఏడుస్తాం, మగాడికి ఆ స్వేచ్ఛ కూడా లేదు, ఇంకా కృషించిపోతుంటారు. ఫెమినిజం మగాళ్ళకు కూడా అవసరం. మేము ఏడవగలవం, అవును రాబాయ్ నాకు జాబ్ చేయబుద్ధి కావట్లేదు, నేను ఇంట్లో ఉంటా, నేను రెస్ట్ తీసుకుంటా ఒక 2 సంవత్సరాలు, నేను సంపాదించను అని చెప్పగలుగుతాడా మగాడు? అంటే స్పేస్ ఎలా మాట్లాడుతుంది సొసైటీ? నువ్వు పనికిరానోడివిరా అంటుంది సొసైటీ వెంటనే. నువ్వు ఒకవేళ ఫెమినిజం ద్వారా మనం ఆ సమానత్వాన్ని కానీ తెచ్చుకోగలిగితే మెన్ విల్ ఆల్సో బీ వెరీ హ్యాపీ. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంత స్ట్రెస్ చేసి సొసైటీకి వచ్చిన కడుపు నొప్పి అసమానత్వం, మనం వేసే టాబ్లెట్ ఫెమినిజం, అది కడుపు నొప్పిని వరకు రిజాల్వ్ చేస్తుంది. ఇట్ విల్ ప్రొవైడ్ ఏ సేఫర్ స్పేస్ ఫర్ ఎవ్రీబడి. ట్రాన్స్జెండర్ ఉమెన్ ఉంటారు కొంతమంది, మా ఉమెన్తో ఇప్పుడు సిస్ ఉమెన్తో పోలిస్తే ట్రాన్స్జెండర్ ఉమెన్కి ఇంకా దారుణమైన డిస్క్రిమినేషన్ ఉంటుంది. వాళ్ళు మనకన్నా వనరబుల్, మగాడితో పోలిస్తే ఆడవాళ్ళు వనరబుల్ సొసైటీలో, మాతో పోలిస్తే మిగతా క్వియర్ అంతా కూడా వనరబుల్. మీరు మాకు సపోర్ట్ చేయాలి, మన ఇద్దరం కలిసి వాళ్ళకి సపోర్ట్ చేయాలి, మనం అంతా కలిసి ఇంకొక వనరబుల్ కమ్యూనిటీకి మనం సపోర్ట్ చేయాలి. అప్పుడైతేనే అందరం కలిసి నిల్చుంటేనే ఫెమినిజం సాధ్యం. అప్పుడే సస్యశ్యామల సమాజాలు బయటపడతాయి. లేకపోతే ఇది నిరంతర స్ట్రగుల్. ఇది నేను ముందే చెప్పాను కదా, పితృస్వామ్యానికి ఏంట్రా ఆపోజిట్ అంటే సమానత్వం, మాతృస్వామ్యం కాదు. ఒక సమస్యకి ఇంకొక సమస్య సమాధానం ఎలా అవుతుందండి అంటే ఐఎమ్ ట్రయింగ్ టు మేక్ సెన్స్, కానీ కొంతమంది కోపం వచ్చేసిద్ది, ఉద్ధరించేస్తారు వీరు ఆడవాళ్ళని. నో, అలా కాదు. బ్యూటిఫుల్ ఫెమినిజం ఇస్ అ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండ్ వీ షుడ్ ఆల్ బీ ఫెమినిస్ట్. అప్పుడే మార్పు సాధ్యం. చిమ్మముంద నగోచి అడిచి అని ఒక రైటర్ ఉంటారు, నా ఫేవరెట్ రైటర్, నైజీరియన్ రైటర్. షీ హర్ టైమ్ బిట్వీన్ అమెరికా అండ్ నైజీరియా వేర్ షీ గ్రూ అప్. ఆవిడ 2 ప్లేసెస్లో పెరిగారు. ఆవిడ అంటారు, ఇదే బుక్ వీ షుడ్ ఆల్ బీ ఫెమినిస్ట్ అని అంటారు. ఇంత చిన్న బుక్ కదా ఇది, ఇది చదివితే మనం మనిషిగా ఒక మెట్టు ఎదిగినట్టు మనకు తెలిసిద్ది. అరే మనం నిజంగానే తప్పుగా ఆలోచిస్తున్నాము. ఏంట్రా నువ్వు ఇలా మాట్లాడితే మేము గాజులు తొడుక్కొని కూర్చుంటామా, లంగాగాడిని అనుకుంటున్నావా నువ్వు అని అంటాం. మనం తిట్లలాగా వాడేస్తాం. గాజులు తొడుక్కోవడం ఒక తిట్టా? మీకు అంత చేతగాని దానిలాగా అనిపిస్తుందా? మన అమ్మలు తొడుక్కోరా? మన అమ్మమ్మలు తొడిగి వంట చేయలేదా మనకి? మనం వాళ్ళు లేకుండానే పెరిగామా? ఇంకొకటి, నేనేమన్నా మాడాగాడిని అనుకుంటున్నావా? ఒక సమాజంలో ఒక కమ్యూనిటీ బతుకుతున్నారు వాళ్ళు, వాళ్ళ బతుకు మనకు ఒక తిట్టుగా మారిపోయింది. దాన్ని తిట్టుగా చేసి పడేసాం. అంటే మనకు తెలీదు, మనం సోషల్గా కండిషన్ చేసి మనం అలా తెలియకుండా ఇది నానుడి ఉంది లోపల, సమాజం లోపల. ఎంత లెర్నింగ్ అవసరమో అంత అన్లెర్నింగ్ అవసరం.
అన్లర్న్ చేస్తూ వెళ్ళాలి. అప్పుడు అరే తప్పు మాట్లాడుతున్నాం అన్న కాన్షియస్ మనకు వస్తుంది. పోనీ మనం ఇలా పెరిగిపోయాం, మన పిల్లలు అలా పెరగకుండా ఉండాలి అన్న ఆలోచనలో ఆ ఒక్క థాట్ వచ్చినా నిన్నటికన్నా ఈరోజు నువ్వు గొప్ప మనిషి. అలా రోజు ఎదుగుతూ వెళ్ళగలిగితే చాలు, హాయిగా చచ్చిపోవచ్చు. నేనే పెద్ద ఏం మాట్లాడకుండా ఉండను అని కాదు, నాకు తెలియకుండా దొరలేస్తాయి మాటలు కొన్నిసార్లు. చాలా సరదాగా అనేస్తాను నేను కూడా మాటలు, వెంటనే రిగ్రెట్ అవుతాను, అలా వచ్చింది నా నోట్లోంచి మాట అని నేను అనేస్తాను. తిట్లు కూడా అన్ని అమ్మాయిల చుట్టూనే ఉంటాయి మనకి తిట్లు. హర్ట్ అవుతాం వెంటనే, అమ్మనన్నా తల్లినన్నా పెళ్ళాన్నన్నా వెంటనే ఫీల్ అయిపోతాం మనం. సోషల్ కండిషనింగ్ వల్ల అలా జరిగింది. బట్ వీ హ్యావ్ టు అన్లర్న్ అ లాట్ ఆఫ్ థింగ్స్. చాలా ప్యాటర్న్స్ తెలియకుండా అలవాటు పడిపోయి ఉంటాం. వాటిని మెల్లి ఒక రోజులో జరిగేది కాదు, ఇట్ టేక్స్ 100 more years. కానీ నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను, మీ వంతు ప్రయత్నం మీరు చేయండి, మనందరి వంతు మనం చేద్దాం. అప్పుడు బెటర్ సొసైటీస్ వస్తాయి. మీరు కోరుకున్నట్టుగానే సమానత్వం కలిగిన సమాజం కోసం మనం అందరం కూడా కృషి చేద్దాం. నేను ఒక్కదాన్నే కోరుకున్నట్టు కాదు, మీరు కూడా కోరుకోవాలి, అందరం కోరుకుందాం. ఎస్. సో థ్యాంక్ యూ సో మచ్ కడలి, మాకు మా ఆడియన్స్కి చాలా విషయాలు చెప్పినందుకు. థ్యాంక్ యూ. సో వ్యూవర్స్ చూసారు కదా ఈసారి కడలి సత్యనారాయణ స్టోరీని. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి. నేను మీ బాబీ, సైనింగ్ ఆఫ్.